ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచుకొని, ప్రేమ నమ్మకము గల ప్రియా పరలోకపు తండ్రి, అయా మరి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి తిరిగి సాయంకాల వేళలో నీ పాదాల చెంతకు మమ్మల్ని నడిపినందుకు స్తోత్రాలు. కొన్ని నిమిషములు నీతో నైనా సహవాసము చేసి నీ సన్నిధిలో మేము ఉంటుండగా మాలో ఏకాగ్రతను దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు. అయా మాట్లాడేది నేను కాదు, నాలో నీ పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయమని కూడి వచ్చిన బిడ్డలను బట్టి, ప్రత్యేకంగా లైవ్లో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డను బట్టి పేరు పేరున ప్రభావ వందనాలు తెలియచేస్తూ, ప్రత్యేకంగా ఈ యొక్క సాయంకాలపు కూడికలో ఆది నుంచి అంతం వరకు మీరు మా మధ్యలో ఉండి జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరూ బాగున్నారు కదా? ప్రభువైన నామంలో మరి ఒక పాటను పాడుకుందాం. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. లేకున్నా నా స్థితిగతులే మారిన, నా స్థితిగతులే మారిన, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు, నీవేనయ్యా, నీవేనయ్యా నాకు, నీవేనయ్యా, నీవేనయ్యా నాకు, నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, జాలిగల దేవుడవు నీవేనయ్యా. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, జాలిగల దేవుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు, నీవేనయ్యా, నీవేనయ్యా నాకు, నీవేనయ్యా, నీవేనయ్యా నాకు, నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నాయేకున్న నా స్థితిగతులే మారిన, ఉన్నా లేకున్న నా స్థితిగతులే మారిన, నీ సన్నిధిలో ఆనందించి భాగ్యమున్న చాలు, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా, ఆరాధ్య దైవము నీవేనయ్యా,
ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా, ఆరాధన దైవము నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. తిరిగి యవన ప్రాయములో ఎలా ఉండాలి, యవనస్తుల గురించి నేటి దినవాక్యముగా ధ్యానిద్దాం. చిన్న వయసు నుండి యుక్త వయసు వరకు బిడ్డలను బహు జాగ్రత్తగా వారిని చిన్న వయస్సు నుంచి మొదలుకొని యుక్తకాలమైన బిడ్డల వరకు కూడా తల్లిదండ్రులు వారు చాలా జాగ్రత్తగా మరి నడకను, సమాచారములు, మాటలను, సమయమును గడుపుతూ ఎంతో వారితో సమయాన్ని కేటాయించాలి. సమాచారం ఉండాలి. మాటలతో సమయాన్ని గడుపుట ఎంతో మంచిది. వారిని వదిలిపెట్టామనుకోండి, మనం ప్రమాదంలో పడిపోయినట్లే. ఆ చిన్న వయసు నుండి యుక్తమైన బిడ్డలను బహు జాగ్రత్తగా వారితో మనం గడపాలి. సమయం కేటాయించాలి. తల్లిదండ్రులు వారి సమాచారాలను, వారితో మాట విధానాలు, వారితో మాట్లాడడానికి సమయాన్ని, గడపటానికి సమయాన్ని కొందరు తల్లిదండ్రులు పట్టించుకోరు. పిల్లలు వెళ్ళావా, కాలేజీకి వచ్చావా, స్కూల్కి వెళ్ళావా, వచ్చావా, ఇంతవరకే ఉంటుంది. అలా కాదండి. వారి యొక్క యవన బిడ్డలకు మరి వారిని బహు జాగ్రత్తగా చూసుకునే తల్లిదండ్రులుగా ఉండాలి. వారికి సమయాన్ని, వారి పట్ల సమాచారాన్ని, వారిని బట్టి మరి ఎంతగానో సమయాన్ని గడుపుతూ మరి ఎంతగా ఈ పాత్రలో మరి మంచి వారుగా వారు ఉంటున్నారా, వారి యొక్క మాటల్లోనూ సమయాన్ని గడుపుతూ తల్లిదండ్రులుగా వారితో సమయాన్ని కేటాయిస్తున్నారా అనేది గమనించాలి. మరి అంతేకాదు, ఎందుకనగా ఈ ప్రాయంలోనే వారి యవన ప్రాయం ఎప్పుడైతే వారికి వస్తుందో అప్పుడే బహు జాగ్రత్తగా బిడ్డలను కాపాడుకోవాలి తల్లిదండ్రులు. వారు యవన ఇచ్చలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దేహమును చెప్పుకునే అనేక కోరికలు కలుగుతాయి. ఆ యవన కాలమే వారితో సమాచారముతో మాట్లాడుతూ, సంభాషిస్తూ, సమయాన్ని గడుపుతూ వారితో కాలం తీయాలి. ఇది తల్లిదండ్రులకు మంచిది. ఎందుకంటే ఈ సమయంలోనే వారు దేహమును చెరుపు అనే కోరికలను కావున ప్రతి అపవిత్ర కోరికలను వారు చుట్టుకొని ఉంటారు. అపవిత్రమైన కోరికలపై వారు చూస్తూ ఉంటారు. ఆ సమయంలోనే పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనము కోరుతూ ప్రార్థిస్తా అవసరం ఎంతగానో ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుని సహాయమును వేడుకొనుటకు ఎంతో ఆ సమయంలో తల్లిదండ్రుల పాత్ర ఉన్నది. వారు యుక్త కాలము బిడ్డలను వారు పడిపోతున్న అనేకమైన కోరికలు, శాపగ్రస్తమైన కోరికలు, ఏమండి అంతేగా యవన కోరికలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. ప్రతి
కాల దశలో నుంచి మనం ముందుకొచ్చాం తల్లిదండ్రులుగా. కాబట్టి వారి దేహమును వారు బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అటు యవన కుమార్తెలేంది, కుమారులేంది, వారి దేహానికి వారే సాక్షులుగా ఉండాలి. వారి యొక్క దేహమును చెరుపు అని చేసే అనేకమైన కోరికలు కలుగుతూ ఉంటాయి ఆ యవన కాలపు ఆ సమయంలోనే. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి? కావున ప్రతి అపవిత్రమైన కోరికలను జాగ్రత్తగా మనం గమనించాలి తల్లిదండ్రులు. మరి వారి కొరకు పరిశుద్ధాత్మ దేవుని సహాయమును వేడుకుంటూ, వారి కోపం కొరకు వారు తల్లిదండ్రులతో ఎలా గడుపుతూ ఉన్నారు, ఇంట్లో ఇరుగు పొరుగు వారితో ఎలా ఉన్నారు, వారి స్నేహం ఎలా ఉన్నది, వారి మాట తీరు ఎలా ఉన్నది, వారి ప్రవర్తనలో మార్పా. యవ్వన కాలంలో ఉన్న బిడలు జారిపోయి దేహాలను పాడు చేసుకునే సమయం అది. నా ప్రియ సహోదరి సహోదరుడా, గమనించండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుని సహాయమును వేడుకోండి. అదే సమయంలో బిడ్డలకు మంచి వాక్యాన్ని దేవునితో సహవాసం, అదే టైము ఇటు అపవాదికి ఆ సమయమే కావాలి, ఆ యవనస్తుడే కావాలి. ఇటు దేవునికి అదే సమయం కావాలి, ఆ యవనస్తుడే కావాలి, ఆ యవనురాలే కావాలి. ఆ యుక్త కాలము బహు జాగ్రత్తగా ఉండేది తల్లిదండ్రులు. అది కోపపాత్ర తల్లిదండ్రులది. పోతే పోని, ఏమైతే ఏమై, నాకేమి అనుకుంటే ఏం చెప్పలేము. అలాంటి వారు తల్లిదండ్రులే కాదంటారు నా దృష్టిలో. వారి పట్ల బహు శ్రద్ధ కలిగిన తల్లిదండ్రులుగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యంలో మనం గమనిద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30వ వచనంలో మనం ఒక్కసారి ఆ మాటను చూసినట్టయితే, బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. అంతేకాదు, యవనులు తప్పక త్రొట్టిల్లుదురు. యవన కాలములో తప్పక త్రొట్టిల్లుదురు. కాబట్టి ఆ విషయము వాక్యం సెలవిస్తుంది మనకి. నా పిల్లలు చాలా మంచోళ్ళండి, నా బిడ్డలు నా మాటలు వింటారండి చెప్పుకోవడానికి బాగుంది. వాడు బయట ఎంత దుర్మార్గుడో, ఆ చిన్నది బయట ఎంత దుర్మార్గురాలో మనకు ఒకరు చెప్తే కానీ తెలియదు. మన బిడ్డలు మనకు బహుగా మంచిగానే కనబడతారు. కానీ తప్పక వారు ఏమైతారట? త్రొట్టిల్లుదురు, త్రోవ తప్పుతారు. వాక్యం సెలవిస్తుంది, తప్పక త్రొట్టిల్లుతారు యవన బిడ్డలు. కాబట్టి వారి దేహము చెరుపులోకి తీసుకోకుండా వెళ్ళకుండా నువ్వు బహు జాగ్రత్తగా తల్లిదండ్రులు. అదే మాటలో మనం చూసినట్టయితే 29వ వచనం చూస్తే అక్కడ పైన, సొమ్మసిల్లున వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగ చేయవాడు. ఇక్కడనే ఆన్సర్ ఉంది. వాక్యమే మనకు సమాధానం, వాక్యమే మనల్ని ముందుకు తీసుకొని వెళ్తుంది. నువ్వు నీ పిల్లలు తప్పక యవనస్తులు తప్పక త్రొట్టిల్లుతున్నారు. ఆ త్రొట్టిల్లు వారి సమయంలో వారు సొమ్మసిల్లుతున్నప్పుడు వారిని బలాభివృద్ధి చేయవాడు ఆయనే. వారు తప్పక చెడిపోతారు, వారు తప్పక యవన ఇచ్చలోకి వెళ్తారు. ఆ యవన ఇచ్చలోకి వెళ్లకుండా వారిని సరియైన మార్గంలో వారి ఆలోచన విధానాన్ని మార్చేవారు కూడా దేవుడే అంటున్నాడు అక్కడ 29వ వచనంలో. శక్తిహీనులుగా బల అభివృద్ధిని కలగ చేయవాడు ఆయనే. వారు శక్తిహీనులుగా ఉండిపోతారు. అపవాది వారిని అలా ఆ యొక్క వలలో వేసేస్తుంది. ఆ వలను పంచరు చేసుకొని బయటికి రావడానికి దేవుడు ఏమిస్తాడంటే బల అభివృద్ధిని ఇస్తాడు, ఆత్మీయ జ్ఞానాన్ని వారికి ప్రసాదిస్తాడు. ఆ వల ఎలాంటిదంటే వేటకాని ఉరిలో నుంచి బయటికి రావాలి. ఆ వేటగాడు అపవాది, వాని వల బహుభయంకరంగా వాడు పట్టేస్తాడు. ఎవరిని? యవన పాత్రలో ఎలా ఎవడు ఉన్నా ఆ యవనస్తుని పైన వాని గురి, వాని దేహము పాడు చేయాలని అపారమైన కోరికలు, యవన ఇచ్చే కోరికలను వారిలోనికి ప్రేరేపణ కలిగిస్తాడు.
కాబట్టి వాడు బాలుడు సోమశిలుదురుడు అలయుదురు, మరి యవనస్తులు త్రప్పక త్రొట్టిల్లుతారు. ఈ సమయంలోనే తల్లిదండ్రుల పాత్ర గొప్పది. హల్లెలూయా. తల్లిదండ్రులు బహు జాగ్రత్తగా వారి దేవుని సన్నిధిలో సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే. నా బిడ్డలు యవన కాలంలో తప్పిపోతున్నారు, వారు దేహాన్ని పాడు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. దేవా, వారి యొక్క సొమ్మసిల్లు వేలు బలమును అభివృద్ధిని వారికి దయచేయని ప్రార్థన చేయాలి. శక్తిహీనులకు బలాభివృద్ధిని దయచేయి. వారు ఈ యొక్క శక్తిహీనంగా వారు దిగజారిపోతూ ఉన్నారు. అక్కడ వారికి శక్తి కావాలి. వారు ఆ యవన ఈచలో తట్టుకున్న శక్తి, పరిశుద్ధాత్మ దేవుని శక్తి కావాలి. వాడు పాడైపోతారు, శరీరాన్ని దేహాన్ని పాడు చేసుకుంటారు. దేవా, నీ ఆత్మీయ జ్ఞానం వారికి ప్రసాదం. అదే రీతిగా 31 చివరి వచ్చిన చూస్తే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. వారు ఎప్పుడైతే కోరికల నుంచి బయటకు వస్తారో, యెహోవా కొరకు ఎదురు చూస్తూ వారు ఎలాంటి యవ్వన ఈచ్ఛలోకి రాకోకుండా వారు నూతనమైన బలము కొరకు, నూతనమైన శక్తి కొరకు, దేవుని కొరకు కనిపెడతారో, యెహోవా కొరకు కనిపెడతారో, ఎదురు చూస్తూ ఉంటారో, ఎలా ఉంటుందంటే వారికి దేవుడు నూతన బలమును పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప వాక్యము దేవుడిస్తున్నాడు. పక్షిరాజు రెక్కల వలె కంటికి కనబడనంత దూరంలో ఉంటుంది ఆకాశంలో. చిన్నదే పక్షిరాజు, అంత ఎత్తుగా అది ఎగిరిపోతానికి బల శక్తి. దేవుడు యవనస్తులకు కూడా ఈ యొక్క రెక్కలు చాచి పైకి ఎగిరే స్థితి, అంత బలము, ఆత్మీయ జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. కాబట్టి యవన బిడ్డల విషయంలో తల్లిదండ్రులు ఏమాత్రము కూడా నిర్లక్ష్యం చేయకూడదని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఎందుకంటే చిన్న వయసు నుండి యుక్త వయసు వచ్చేదాకా వారిని పరీక్షించండి, వారిని గమనించండి, వారితో సహవాసం చేయండి, సమయాన్ని ఇవ్వండి, మాట్లాడండి. రెండవ మాటగా యవనస్తుల బలమును వారికి అలంకారం, వారికి బలము అలంకారం. కాబట్టి సామెతల గ్రంథం 20వ అధ్యాయం 29వ వచనం చూడమ్మా. 20వ అధ్యాయం 29వ వచనం. యవనస్తుల బలము వారికి అలంకారము, తలనెరుపు వృద్ధులకు సౌందర్యం. దేవునికి స్తోత్రం. అద్భుతమైన రహస్యం. యవనస్తుల బలము వారికి అలంకారం అంట. వారి బలమే వారికి అలంకారము. తలనెరుపు వృద్ధులకు సౌందర్యం. తలనెరుపు, నెరిసిన వృద్ధులు వారికి సౌందర్యం అంట, అలంకరణ. కాబట్టి ఇక్కడ యవనలకేమో బలము, వారికి అలంకారము, వారి బలము వారిది అని సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాం. మరొక మాట, యవనస్తులు బలవంతుని చేతుల్లో బాణం వంటి వారట. మొదటనేమో అలంకారము, రెండవదేమో బలవంతుని చేతుల్లో బాణం వంటి వారు. 127వ కీర్తన 3-4 వచనాల్లో ఆ మాటను మనం చూడగలుగుతాం. మరి మూడవ మాటగా, పరువులకు నీ యవన బలమును ఇచ్చి, నీ యొక్క పరులకు నీ యవన బలమును. జాగ్రత్త. 5వ అధ్యాయం సామెతల గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. అదే 9వ వచనం. వెళ్ళిన ఎడల పరువులకు నీ యవనం బలమును
క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. చాలు. ఇక్కడ యవనులకు రహస్యముతో కూడిన మాట. చెడిపోతారు కదా, భార్య ఉండి కూడా యవన బిడ్డలు ఎవరినెవరినో వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి వారు వెళ్ళిన ఎడల పరువులకు నీ యవ్వన బలమును, ఇక్కడనేమో యవన కాలములో బలవంతుని చేతుల్లో బాణం వంటిగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తే, ఈ యవన కాలము క్రూరుల చేతుల్లో వారి యొక్క బలాన్ని తీసుకెళ్ళి అప్పచెప్తున్నారు. అది ఎప్పటి వరకు? నీ జీవిత కాలం అంతా ఇచ్చివేతురు. అలా కాదు, అలా చేస్తే నువ్వు గొంతులో పడినట్టే. కాబట్టి నీ బలమును, నీ శక్తిని నువ్వు ఎవరి చేతిలో ఉంచాలి? బలవంతుని చేతుల్లో బాణం వంటిగా నువ్వు తయారు కావాలి. దేవునితో ఆత్మీయంగా ముందుకు వెళ్ళాలి. యవన కాలమందు ఎలా ఉంట మంచిది? యవన కాలమందు ఎలా ఉండటం మంచిది? ఎలా ఉండాలనుకుంటున్నారు? యవన కాలంలో దేవుని కాడి వాక్యముతో మనం ఆత్మీయంగా ఆలోచన చేస్తే, ఆత్మీయంగా మనం ముందుకు వెళ్ళాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని కాడి మోయాలి. వేయాలి, దేవుని కాడి మోయాలి. యవన కాలములో దేవుని కాడి మోయటానికి చాలామంది యవనస్తులు ఇవాళ రేపట్లో మనం చూస్తున్నాం. చాలా యూట్యూబ్లో యవన బిడ్డలు స్వార్థ ప్రకటిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. కానీ అందరూ అని చెప్పడానికి లేదు ఇక్కడ. కొందరు. దేవుడేమో అందరూ యవన బిడ్డలు ఆయన కాడి మోయాలని కోరిక. అందరూ కూడా ఆయన కాడిని మోసి దేవుని పరిచర్యలో ముందుకు రావాలని దేవుని యొక్క తలంపు, ఆలోచన. కాబట్టి యవన కాలంలో ఆయన కాడిని మోయాలని మరి దేవుడు కోరుతూ ఉన్నాడు. రెండవదిగా పాపాన్ని జయించు వారిపై ఉండాలి. పాపాన్ని జయించే వారిగా, శక్తిమంతులుగా ఉండాలి. కొంతమంది ఒప్పుకున్నట్టనే ఒప్పుకుంటారు, మీదట నేను త్రాగను కదా, నా లైఫ్లో నేను ఎప్పుడు ఇంకా త్రాగుడు అనే మాటకు అది కేవలము ప్రేరేపణ. పాపాన్ని జయించువారై ఉండాలి అంటే ఆ పాపానికి కొంత మట్టుకే ఉంటారు న్యాయం తీయడానికి, ఆ తర్వాత వెళ్ళిపోతారు అదే పాపంలోనికి, అదే పాపం. అందుకే మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నా, యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. చిన్న పిల్లలారా మీ తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా బలవంతులు దేవుని వాక్యమును మీ యందు నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించుచున్నారు గనుక మీకు రాయిచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాపాన్ని జయించిన వారై ఉండాలి. పాపాన్ని జయించాలి అంటే ప్రతి లేఖన భాగం తెలియజేస్తుంది. తండ్రులారా మీ ఆది నుండి ఉన్నాని ఎరిగి ఉన్నారు గనుక మీ వ్రాయిచున్నాను అంటాడు. యవనస్తులారా మీకు దుష్టుని జయించిన వారు గనుక మీకు రాస్తున్నాను. ఎప్పుడూ మీ హృదయంలో బధిలమై ఉండాలి. దుష్టుని ఎలా జయించావు, నీ పాత రోత పాపపు స్థితిలో నుంచి నూతనమైన నవీన స్థితిలోకి ఎలా మార్చబడ్డావు, అది ఎప్పుడు నువ్వు నెమరు వేసుకుంటూనే ఉండాలి. తిరిగి ఆ పాపానికి వెళ్ళటానికి కాదు, ఆ శాపానికి వెళ్ళటానికి కాదు. దానికి నీకు ఎలాంటి ఒత్తు ఉండకూడదు, సహవాసం ఉండకూడదు. అందుకే పాపాన్ని జయించిన వారుగా ఉన్నాం. అందుకే క్రీస్తు బిడ్డలుగా ఉన్నాం.
క్రీస్తు సాక్షులుగా ఉన్నాం. ఇక పాపమే మమ్మల్ని ప్రభుత్వం చేయదు. మేము పాపములోనికి వెళ్ళము. యవన కాలము నందు ఎలా ఉండాలి అంటే, పాపాన్ని ఒక్కసారి ఒప్పుకున్నావా, దానికి ఇంకా ఎన్నడూ కూడా నీ జీవితంలో పాపానికి కూడా తిరిగి చోటు ఇవ్వకూడదు. యవన ఇచ్చల నుండి పారిపోండి. యవన ఇచ్చల నుంచి దేవుని వాక్యాన్ని యవనస్తుడు పాపంలో పడిపోయాడు. తల్లిదండ్రి మాట వినలే. తన యవన కాలపు జీవితాన్ని ఒక స్త్రీ, వ్యభిచారపు స్త్రీ, ఆ స్త్రీకి బానిసైపోయాడు. తన యవన ఇచ్చలో ఆ స్త్రీని బట్టి ఉన్నదంతా పొడగొట్టుకున్నాడు. తన శక్తి, తన డబ్బు అంత కూడా ఆ స్త్రీ వ్యామోహంలో పడిపోయి తన యవన ఇచ్చలో నుంచి ఆ స్త్రీకి లోనైపోయాడు. ఎంతో పాపము చేశాడు. చెట్టు చివరికి ఎలా అయిపోయాడంటే అడుక్కు తినే పరిస్థితికి దిగజారిపోయాడు. ఆ సమయాన దేవుని సువార్తను విన్నాడు, వాక్యాన్ని విన్నాడు. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చనని మాటను ఆయన హృదయములో అంగీకరించాడు, విశ్వసించాడు. ఆ యవన బిడ్డ ఉన్నదంతా పూడగొట్టుకున్నాడు. ప్రతి వాక్యాన్ని విన్నాడు. ఆ స్త్రీ వ్యామోహంలో పడిపోయి తను నేను పాపిని, ప్రభువా నన్ను కరుణించు, నన్ను కాపాడు. ఇదిగో ఈ పాపాత్రులైన స్త్రీని, దాని వ్యామోహంలో నేను పడిపోయి నేను పాపానికి గురైపోయాను. నా యవన కాలం అంతా కూడా, నా యవన ఇచ్చలంతా కూడా నేను పాపిగా తయారైపోయాను ప్రభువా. ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, మోకరిస్తున్నాడు, ప్రలాపిస్తున్నాడు, బహుఘోరంగా మొరపెడుతున్నాడు. నీటి ధారలు ప్రవహిస్తూ ఉన్నాయి, అయినా మానలే. ప్రభువా నువ్వు నన్ను క్షమించు, నన్ను క్షమించు. ప్రభు ఎప్పుడైతే ఆత్మలో తనతో మాట్లాడడం ఆరంభించాడు, నా ప్రియ కుమారుడా నేను నిన్ను క్షమించాను అని ఆయన ఎప్పుడైతే ఆ స్వరాన్ని విన్నాడో, నా ప్రియ సహోదరి తన జీవితాన్ని మార్చుకున్నాడు, తన బ్రతుకుని మార్చుకున్నాడు. ఏ స్త్రీకైతే వ్యామోహంతో ఉన్నాడు ఆ స్త్రీని దూరపెట్టాడు. ఆ స్త్రీ దరిదాపులో కూడా వెళ్ళడానికి ఆయన మానుకున్నాడు. ఆ వెళ్ళే మార్గాన్ని మార్చుకున్నాడు. ఆయన దేవునికి సమయం ఇవ్వడం ఆరంభించాడు. ఎప్పుడైతే దేవునికి సమయాన్ని కేటాయించడం, తన యవన కాలంలో ప్రభు కాడిని మోయటం ఆరంభించాడో, ఆయన చిన్నగా చిన్నగా స్వార్థికుడిగా తయారాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే వీధిలో వెళ్తూ ఉన్నాడు, స్వార్థ ప్రకటిస్తూనే వెళ్తూ ఉన్నాడు. అదే స్త్రీ ఎదురుపడ్డది, తిరిగి ఆ పాపపు ఊపిలోకి లాగాలని చూసింది. ఫలానా వ్యక్తి కదా, ఫలానా టైం కదా అని గుర్తు చేయడం ఆరంభించింది. ఇప్పుడు నేను అలాంటి వాడిని కాను, నువ్వు చూసిన వ్యక్తిగా నేను ఇప్పుడు లేను, సారీ నేను మారిపోయాను, నాకు ఇంకా ఏ అలవాట్లు లేవు, నేను ఆ జీవితంలో ఏ పొరపాట్లు చేయను, నువ్వు అనుకుంటున్న వ్యక్తిని నేను దయచేసి ఇక నుంచి ఎన్నడూ కూడా నా దరిదాపుల్లో కూడా నువ్వు ఉండకు, నేను రాను నీవు రావద్దు అని చెప్పేసి తన దారిలో తాను వెళ్ళిపోయాడు. ఇది మార్పు. ఆ యవన ఇచ్చలో ఉన్న మార్పు ఏంటో తెలుసు కదా, గ్రహించాడు.
పాపంలో పడిపోయాను, కూపంలో పడిపోయాను, మునిగిపోయాను, కానీ నా బ్రతికి ఇది కాదు అని తెలుసుకున్నాడు. మనోనేత్రాలు తెరవబడ్డాయి కనుక తనలో మార్పును గమనించాడు. నా ప్రియ సహోదరి, ప్రభు స్వరాన్ని విన్నావా? ఎప్పుడన్నా ప్రభుతో మాట్లాడావా? యవ్వన కాలంలో ఆయనతో సహవాసం చేసావా? ఏకాంతంగా నీ రూమ్లోనే కన్నీటి ప్రార్థన ద్వారా నేను పాపినని ప్రభు ఎదుట నువ్వు ఒప్పుకున్నావా? ఆయన నీతో మాట్లాడతాడు. చేయి ప్రయత్నం. అందుకే యవ్వన ఈచుల నుంచి పారిపోవడానికి ప్రయత్నించు. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతితో చెప్తూ ఉంటాడు. 2వ తిమోతిలోకి రాస్తున్న పత్రిక 2వ అధ్యాయం 2వ తిమోతిలోకి రాస్తున్న పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. నీవు యవనయచుల నుంచి పారిపోము, పవిత్ర హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయవారు వారితో కూడా నీతిని, నీ విశ్వాసమును, ప్రేమను, సమాధానమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము. దేవునికి ఇష్టం. నా యొక్క బైబిల్ ఏ విధంగా ఉంది? నీవు యవన ఇచ్ఛల నుంచి విసర్జించి పవిత్రమైన హృదయాలై ప్రభువునకు ప్రార్థన చేయ వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము. ఇది చేయాలి. అది ఎవరికి చెప్తున్నాడు పౌలు గారు? తిమోతితో, యవనస్తుడు కదా. ఈరోజు ఎవరితో చెప్తున్నాడు? బేతేలు క్రీస్తు సంఘాలు ఫేస్బుక్ లైవ్లో ఎంతమంది అయితే ఉన్నారో యవన బిడ్డలతో దేవుడు సూటిగా చెప్తున్నాడు. హల్లెలూయా. అందుకంటున్నాడు, నీవు నీ యవన ఇచ్చల నుంచి విసర్జించి పవిత్రమైన హృదయములు కలిగి ప్రభువునకు ప్రార్థన చేయ వారితో కూడా. నువ్వు ఒక్కడిపై కాదు, నీతో సహవాసం చేయ కొందరు ప్రభువుతో కలిసి, వారితో కలిసి ప్రార్థన చేయ వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానము సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. ఇది ఉచితంగా లభించేది. ఇలాంటి స్నేహము కలిగి సంఘములో, ఇరుగు పొరుగు వారిలో, ఆత్మీయ కూడికలో, యవన బిడ్డల్లో ఇలాంటి ప్రేమ అనురాగాలుంటే, కలిసి మెలిసి ప్రార్థన కూడిక, ఒకరింట్లో ఒకరు యవన బిడ్డల్లో కలిసి వారి కుటుంబాల్లో ఇలాంటిది ఉంటే యవన ఈచుల నుంచి పారిపోగలుగుతాం. ఆ తలంపులే రాకోకుండా ఉంటాయి. హల్లెలూయా. అందుకే నీ యవనలు ఇచ్చేల నుండి పారిపోండి అంటాడు. యవన కాలమందు పెళ్లి చేసుకునటం మంచిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తీర 40-50 సంవత్సరాలు వచ్చినాక వివాహం చేసుకోవడానికి వెళ్తారు. అప్పటికి అమ్మాయిలు దొరకరు. ఏమండి? అమ్మాయిలు దొరకక పెళ్ళిళ్ళు కాక ముసలు అవుతూ ఉంటారు. ఏది ఏ సమయంలో జరగాలో ఆ సమయాల్లో జరిగితేనే దానికి ఒక విలువ, దానికి ఒక అందం, దానికి ఒక స్థితి. యవన కాలంలో పెళ్ళిళ్ళు చేసుకునటం మంచిది. దేవుడు నిర్ణయించిన ఆ యవన కాలమే కదా. ఆ సమయంలోనే దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా, శక్తి ద్వారా ఆ కుటుంబము జతపరచబడి ఆ యవన బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తేనే కదా వారు అనేకమైన బహుమతులకు వారసులవుతారు. ఆ యవన ఇచ్ఛలోనికి వెళ్ళక మునిపే ఆ యవన కాలంలోనే వారి యొక్క వివాహ బంధములో, పెళ్లిలో, ఆ యొక్క వివాహ కార్యక్రమంలో వారు ఉంటే వారి సమయం వృధా కాదు కదా. అందుకే పౌలు గారు చెప్పినట్టుగా యవన కాలం మందు వారు వివాహాలు చేసుకునేట మంచిది. అదే రీతిగా స్వబుద్ధి కలిగిన వారి ఉండాలి. అదే రీతిగా పూర్ణ పవిత్రత ఉండాలి. పవిత్రత, కల్మషము లేకుండా, యవన ఇచ్ఛల్లోకి వెళ్ళకుండా పవిత్రత, పరిశుద్ధాత్మ శక్తి. ఎక్కడ చూసిన పవిత్రత మనలో ఉండాలి. దేవుని వాక్యముతో శుద్ధి చేయబడాలి. దేవుని వాక్యముతో కడగబడాలి, శుద్ధీకరించబడాలి, సంపూర్ణ పవిత్రత ఉండాలి.
ఎలా ఉండాలంట? సంపూర్ణమైన పవిత్రత. మరి దేవుని వాక్యముతో శుద్ధి చేసుకోబడాలి. 119వ కీర్తన 9వ వచనం. యవనస్తులు దేవుని చేత తప్ప యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకుంటా చేతనే కదా. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకొనుటనే గదా. దేవుని వాక్యాన్ని చదివితేనే, దేవుని వాక్యము చేతనే నువ్వు బయటపడతావు. నీ యవన కాలంలో దేని చేత తమ నడతను శుద్ధి చేసుకోవాలి, ప్రవర్తన శుద్ధి చేసుకోవాలి. నీ చూపు, నువ్వు వినికిడి, నీ మాట దేని చేత, ఏది నిన్ను సరిచేస్తుంది, దేని ద్వారా నువ్వు సరిచేయబడతావు అనేది గమనిస్తే దేవుని వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ప్రతి మాట వినాలి, దేవుని వాక్యముతో శుద్ధి చేయించబడాలి, కడగబడాలి, వాక్యం హృదయంలో ఏలాలి. అందుకే హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. శుద్ధి సరిగ్గా లేదు. యవన కాలంలో నీ హృదయం సరిగా లేదు. దేవుని వాక్యం ఎలా వింటావు? దేవుని వాక్యం ఎలా జాగ్రత్తగా చూడగలుగుతావు? కాబట్టి దేవుని వాక్యము చేత నువ్వు శుద్ధీకరించబడాలి. వాక్యములో నీ జీవితంలో ప్రభావితం కావాలి. అంతేకాదు, మరి పనుల యందు శుద్ధి కలిగి ఉండాలి, తీర్పునందు మరి శుద్ధి కలిగి ఉండాలి, మంచి మాదిరిని కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? మంచికి మాదిరి కలిగి ఉండాలి. అందుకే తిమోతిలకు రాస్తున్న పత్రిక, మొదటి తిమోతిలకు రాస్తున్న పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం, 11, 12. నీ యవనమును బట్టి నేనెవనిని తృణీకరింపని యొక్కము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఏమంటుండు? నీ యవనమును బట్టి నేను ఎవరిని తృణీకరింపనీయను, కానీ ఎవరిని కూడా తృణీకరించను. కానీ అని పెట్టి మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఏ దాంట్లో కూడా లోటు కావద్దు. ప్రతి దాంట్లో నువ్వు ఎదుగుదలలో ఉండాలి. ఒక మాట తీరైనా, ప్రవర్తన తీరైనా, నీలో ఉన్న ప్రేమతోనైనా, విశ్వాసముతోనైనా, పవిత్రతతోనైనా విశ్వాసులకు ఎలా ఉండాలి? మాదిరికరంగా ఉండాలి. అదే కదా నిజమైన యవన కాలంలో దేవుని కాడి మోసేవాళ్ళు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మంచి వాళ్ళు ఎలా ఉండాలి? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మాటలోను మొదటిగా ఎలా ఉండాలి? మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను ఈ 5 కూడా లక్షణాలు మనం కలిగి ఉండాలి. బాలదశము నుండి యవన దశం వరకు నీవు నడిచిన దేవుడు నీవు వృద్ధుల్లోనికి రావాలని, ఇష్టమైన దేవుని బిడ్డగా ఉండాలని కోరిన ఎడల నీవును నీ బాల్యమును అలంకరణ మరియు మంచి సామరణ జీవితం కలిగి జీవించుము. దేవుని యొక్క లేఖన భాగం చివరిగా ఏం చెప్తుందంటే, నీవు వృద్ధాప్యములోనికి రావడానికి ఇష్టమైన బిడ్డగా ఉండాలి. వృద్ధాప్యములో కూడా దేవుడు నిన్ను ఆకర్షించే బిడ్డగా ఉండాలి. నీవు నీ వృద్ధాప్యం, ఎందుకంటే బాల్య దశల నుండి యవన దశల నుండి నిన్ను నడిపించిన దేవునికి వృద్ధాప్య దశలో కూడా నువ్వు గొప్ప సాక్షిగా ఉండాలి. అందుకే
నీవు బాల్య దశల నుండి యవన దశల వరకు నడిపించిన దేవునికి మహిమపరుస్తూ ఆ మహిమతో నీవు వృద్ధాప దశలో కూడా దేవుని మహిమపరుస్తూ ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యం ద్వారా ఈ యొక్క యవన బిడలమైన పాత్రలో ఎలా ఉండాలో, మరి యవనస్తులు మరి యవన కాలమందు దేవుడు మరి ఎలా ఉంటా మంచిది అనేది దేవుని వాక్యం సెలవిస్తుంటే, మొదటిగా మాటలోను, రెండవది ప్రవర్తనలోను, మూడవది ప్రేమలోను, నాలుగవది విశ్వాసములోను, ఐదవది పవిత్రతలోను నిన్ను నీవు కాపాడుకొని ప్రభు కొరకు సాక్షిగా నువ్వు నడుస్తావని ప్రభు పేరిట మనవి చేస్తూ నా మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్న మాటలు వచ్చుకొని, మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన మా ప్రభా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నిజమే, యవన కాలములో నడుచుట ఎలా ఉండుట మంచిది మరి నీ వాక్యం సెలవిచ్చింది నాయన. మాటలోనూ ప్రవర్తనలోనూ మరి ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను ఈ 5 విషయాల్లో మా జీవితంలో మేము ముందుకు వెళ్ళటానికి సహాయ కృపను దయచి దేవుని వాక్యాన్ని మోయటానికి, మరి పాపాన్ని జయించటానికి, యవన ఏచ్ఛల నుంచి పారిపోవటానికి, యవన కాడిని మరి యవన కాలంలో వివాహాలు జరిగించుకోవటానికి, అంతేకాదు పూర్ణ మరి పవిత్రతతోను దేవుని వాక్యముతో శుద్ధి చేసుకొని, ప్రభా నీ వాక్యము ద్వారా శుద్ధి చేసుకొని ముందుకు వెళ్ళటానికి మాకు సహాయం దయచేయండి. మరి అంతేకాదు మంచి మాదిరిగా నడుచుకునే వారిగా మమ్మల్ని మీరు తయారు చేయండి. మరి యవన కాలంలోని కాడిని అది సులువుగా ఉంటుంది, అది తేలికగా ఉంటుంది. మా ప్రవర్తనలో మేము జాగ్రత్తగా, మాటలోనూ మేము జాగ్రత్తగా, ప్రేమలోనూ జాగ్రత్తగా, విశ్వాసములోనూ జాగ్రత్తగా, నైనా పవిత్రతలోనూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళటానికి కృపదయచేయండి. బాల్య దశ నుండి యవన దశ వరకు, యవన దశలో నుంచి మేము వృద్ధాప్యములోనికి వచ్చేంత వరకు ఇష్టమైన దేవుని బిడ్డగా నిలవడానికే సహాయం దయచేయండి. యవన పాత్ర అయ్యా, మరి బాల్య దశ అయిపోయింది, కానీ యవన దశ అయిపోయింది కదా, ఇక మేము వృద్ధాప్యంలో ఉన్నాం కదా అనడానికి వీలు లేకుండా మరి నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే కృపను మాకు సహాయంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేశంలో జరుగుతున్న, ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలను ఆపేయమని, మంచి తుఫాలను ఆపేయమని, ఆయా సీజన్లో వచ్చే వ్యాధులను తీసివేయమని, ఆయా భయంకరంగా అనేకులు జ్వరముతో, డెంగ్యూ వ్యాధులతో, ఆయా జబ్బులతో బాధపడుతూ, కరోనా వైరస్తో బాధపడుతూ, అనేకులు చికెన్ గునియా అనే డబ్బులతో బాధపడుతున్న వారికి స్వస్థత, విడుదల దయచేయండి. ఇజ్రాయెల్ శాంతి సమాధానం కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఆయా ప్రత్యేకంగా యుద్ధాల గురించి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. ప్రభా, మా యొక్క దేశ రైతులను కాచి కాపాడమని, పండించిన ప్రతి పంటకు మంచి గిట్టుబాటు లభించి, దేశ సరిహద్దులను మిలిటరీ వారిని బట్టి, పోలీసు వారిని బట్టి, పారిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని, హాస్పిటల్లోనైనా పనిచేస్తున్న డాక్టర్, నర్సులను, ఆయిలను, పేషెంట్లను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి, ప్రత్యేకంగా మా యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మా ముఖ్యమంత్రులను, మంత్రులను, గవర్నమెంట్లో అధికారులుగా ఉన్న ప్రతి బిడ్డలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళాలో ఆయా చక్కటి జ్ఞానాన్ని మా యొక్క సీఎం గారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా యొక్క రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆయా రాష్ట్రంలో ముఖ్యమంత్రులను, మంత్రులను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. నీ రెక్కల కింద భద్రపరచండి, కావాలని సహాయం దయచి. అనేకమైన వర్షాలకు నైనా అనేకమైన రాష్ట్రాల్లో నష్టాలు చూస్తున్నాం. నాశనం అయిపోతున్నాయి. చాలు ప్రభా, వర్షాలను స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా మంగనూరు వంశంలో ఎందరైతే నీ స్వార్థ పని భారం కలిగిన బిడ్డలందరినీ కూడా నీ రెక్కల కింద భద్రపరచు. నా రక్త సంబంధులను, స్నేహితులను, క్లాస్మేట్స్ను, బంధుమిత్రులను ప్రతి ఒక్కరిని ప్రభా నీ రెక్కల కింద భద్రపరచు. మా యొక్క అన్నదమ్ములను, అక్కచెల్లెలను, బంధుమిత్రులను, వారికి అనుగ్రహించిన కుమారులను, కుమార్తెలను, కోడలను, మనమరాళ్లను దీవించి, మా యొక్క బామర్దులను, మర్దులను, వదినలను అనుగ్రహించిన కుమారులను, కుమార్తెలను, అల్లులను, కోడలను, మనమరాళ్లను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా బంటి విషయంలో ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. నీ రక్షణ ప్రభావ బిడ్డకు దయచి, దురాత్మశక్తులను లయపరచు. నిశ్చితంగా నీ యొక్క ఆయా బిడను మలుచుకోమని, నీ సాక్షిగా నిలబెట్టమని గోజాడుతూ ప్రార్థిస్తున్నాం.
బిడ్డలకు ఎంతగానో దురాత్మ శక్తులు ప్రవేశించి శరీర బలహీనతలో ఉంటున్నాడు, నిస్సహాయ స్థితిలో ఉంటున్నాడు. అయా, కన్నులు కనబడక, శరీరము సహకరించక నీ కృపలో బిడ్డను బలపరచండి, స్థిరపరచండి, ఆరోగ్యము దయచి. తన సతీమణి సోనిని బట్టి, బిడ్డలను బట్టి, తన యొక్క తల్లిని అయా రేస్తురకను బట్టి ప్రార్థిస్తున్నాను. కుమారుని విషయంలో, భర్త విషయంలో ఎంతో కృంగిపోయి ఉంటున్నాను. ఆ బిడ్డలను బలాభివృద్ధి దయచేసి మీరు ఎక్కడి కింద భద్రపరచు. అదే రీతిగా లక్ష్మి విషయం ప్రార్థిస్తున్నాను. నీ రక్షణ అతనికి వచ్చునుగాక, నీ కళలు దర్శనాలు అతను చూచునుగాక, నీ మరణ స్వరం అతను వినుగాక అని ప్రార్థిస్తున్నాను. రేమను తన కుటుంబాన్ని వసంతలను దీవించి ఆశీర్వదించు. అయా, రాణి ఆత్మకు శాంతి, రాణి వద్ద ఆత్మకు శాంతి సమాధానం అనుగ్రహించాడు. ఆ యొక్క తల్లిదండ్రుల ఆత్మకు శాంతి సమాధానం దయచేయండి. అదేవిధంగా మా ప్రభా, దాని యొక్క పేరెంట్స్ బట్టి వారి యొక్క తల్లిని, తండ్రిని, తమ్ముని, చెల్లిని, భావన అనుగ్రహించిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. దాని రాకపోకలు తోడుగా ఉండి రేఖల కింద భద్రపరచాడు. దాని డబ్బును జ్ఞాపకం చేసి మరొక గర్భఫలం దాయిచ్చేయమని గోజాడుతున్నాం, అరుగుతున్నాం. మరి లోపాలను సరిచేయమని, బిడ్డలకు మరొక బహుమానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయా, ఇచ్చిన సుసన్న సాత్వికను, జ్ఞానమందు, వయసునందు, నీ అందును మనుషులదను కుమార్తె ఎదిగి పెద్దదై రాబోయే రోజులని పరిచర్య చేసి బిడ్డను అభిషేకించు. ఆశ్రమం దీవించాడు, ఆరోగ్య బలము శక్తిని దయచేసి ఇచ్చిన ఆరోగ్య సేవలో బహుబలంగా వాడబట్టుకు సహాయం. ప్రత్యేకంగా అయా శ్యామ్ విషయంలో ప్రార్థిస్తున్నాం, కృప చూపండి. అయా, ప్రత్యేకంగా కుమారుడు కొత్త రోజుల్లోనైనా శరీర బలహీనతను బట్టి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు, ఇంటికి డిశ్చార్జ్ ఇచ్చాడు. సంపూర్ణమైన ఆరోగ్య బలం శక్తిని దయచేయమని నీ సన్నిధిలో గోజాడుతున్నాం. అదే రీతిగా వెస్లీ మామకై ప్రార్థిస్తున్నాం ప్రభా. తాను కూడా అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు, వింటున్నాం. తనలోనైనా దమ్మును, షుగర్ను, తన శరీర బలహీనతల నుంచి బలమును, శక్తిని అనుగ్రహించమని, ఆరోగ్యం దయచి ఆయుష్ను పొడిగించి నీ సేవకుడుగా ఉన్నాడు, నీ పరిచర్య చేస్తున్నాడు ప్రభా. వీళ్ళను కంటికి రెప్పగా కాచి కాపాడి అరికరిగించిన కుమారులను, కుమార్తెలను, అల్లులను, కోడళ్లను, మన్మలను, మన్మరాలను దీవించిన రెక్కల కింద భద్రపరచమని ప్రార్థిస్తూ, అదే మా అమ్మ కూడా మంచి ఆరోగ్య బలము శక్తిని దయచేయమని, తాను కూడా హృదయాపంలో ఉంటుండగా నీ కృప, ఆయా ఆరోగ్య బలము శక్తిని ఆ బిడ్డకు కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ రీతిగా మా ప్రభా, మా యొక్క తండ్రి, ఆయా కుటుంబ సభ్యులను, నా యొక్క తల్లి కుటుంబ సభ్యులను దీవించి ఆశీర్వదించమని, పాశ్రమ కుటుంబ సభ్యులను, నాని యొక్క కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాను. ఈ రీతిగా బలహీనతలో ఉన్న ప్రతి బిడ్డను మీరు బలపరిచి, స్థిరపరిచి, ఆరోగ్యము దాయిచ్చు. ఏకటవరంలో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్న ఉద్యోగాలను, వ్యాపారాలను ప్రభు నీ రెక్కల కింద భద్రపరచండి. ఇరుగు పొరుగు వారిని దీవించండి, ఆశీర్వదించండి. కుషాగూడ డిపోలో పనిచేస్తున్న తోటి కండక్టర్స్, డ్రైవర్స్, మెకానిక్స్, ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీ స్టాఫ్, డిఎం గారి కుటుంబం, సిఏ గారి కుటుంబం, ఎంఎఫ్ గారి కుటుంబం, ప్రతి కుటుంబం నీలో ఆశీర్వదింపబడినగా కానీ ప్రార్థిస్తున్నాను. మా ప్రభు, నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధల నుంచి ప్రభుని మీరు నిలబెట్టి స్వస్థత వందనాలు. సంపూర్ణమైన ఆరోగ్య బలం శక్తిని ఇచ్చి అటు ఉద్యోగంలో, ఇటు నాయన ఆన్లైన్ ఫేస్బుక్ లైవ్ ద్వారా మమ్మల్ని మీరు వాడుకుంటున్నందుకు వందనాలు. అదే రీతిగా నాయన బలహీనతలో ఉన్న ప్రతి బిడకై ప్రార్థిస్తున్నాం, బలమును దయచి. మరి పాలించు వారిని, కరణైన వారిని జ్ఞాపకం చేస్తున్నాం. వివాహ దినములు, జన్మదిన చెప్తున్న బిడ్డలు మెండారుగా దీవించి. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాళ్ళ నొప్పులు, తరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న వారి స్వస్థత విడుదల చేస్తున్నామని కలుగునుగా కానీ అభ్యర్థిస్తున్నాం. ప్రత్యేకంగా అయా వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల కోరికలను ఫలింప చేయగలరని ప్రార్థిస్తూ ఈ రాత్రికాల ఆశీర్వాదాలు, దీవెనలు మెండుగా అనుగ్రహించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నిలబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.